ఇప్పుడు లైన్ని తీసుకుంటున్నా. ఈ లైన్ యొక్క లెంత్ వచ్చి 110 యూనిట్స్. ఎంటర్. ఇప్పుడు కమాండ్ వచ్చి డివైడ్ చేయడానికి డిఐవి టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన డివిజన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఈ లైన్ అనేది 11 డివిజన్స్ కింద డివైడ్ అయ్యింది. సో అది మనకు కనిపించడం లేదు. సో దీనికోసం టీటీ అనే కమాండ్ని టైప్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాయింట్ స్టైల్ యొక్క డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీకు కావాల్సిన పాయింట్ స్టైల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పాయింట్ స్టైల్పై క్లిక్ చేసుకుంటున్నా. ఓకే చేశా. సో ఇప్పుడు ఈ యొక్క లైన్ అనేది 11 డివిజన్స్ కింద మనకి డివైడ్ అయ్యింది. సో ఓకే, ఈ లైన్స్ పైన మనం ఏదైనా డ్రా చేయాలనుకుంటాం కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ కానీ, ఒక సర్కిల్ కానీ, ఇంకేదైనా ఒక బ్లాక్ అయినా సరే, ఆ యొక్క బ్లాక్ ఈ 11 డివిజన్స్లో మనకు రావాలి. సో ఇక్కడ ఉన్న డివిజన్స్ మొత్తానికి ఆ బ్లాక్స్ అనేవి కవర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్నే తీసుకుంటున్నా. ఇక్కడ ఈ విధంగా ఎక్కడి నుంచి దీని యొక్క లెంత్ ఒక 15 యూనిట్స్ టైప్ చేసి ఎంటర్ చేశా. అగైన్ ఎంటర్ చేశా. ఇప్పుడు ఈ యొక్క లైన్ అనేది నాకు ఈ డివిజన్స్ మొత్తానికి ఒకేసారి రావాలి. సో అప్పుడు నేను తీసుకోవాల్సిన కమాండ్ ఏంటి అనేసి అంటే కాపీ. CO ఎంటర్. కాపీ తీసుకొని ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క పాయింట్ పై క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎరాయ్ అనే ఒక ఆప్షన్ అనేది మనకు వచ్చింది. ఈ యొక్క ఎరాయ్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాలి ఎన్ని సెగ్మెంట్స్ అనేటివి మనకు కావాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12 అని టైప్ చేసి ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఈ యొక్క సెంటర్ పాయింట్పై క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్కేప్ బటన్పై క్లిక్ చేసా. చూడండి ఒకేసారి నాకు టోటల్గా ఈ యొక్క లైన్ అనేది ఎరే అయిపోయింది. ఏవైతే ఈ వర్టికల్ లైన్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకేసారి ఎరే అయిపోయాయి. ఓకే, సో ఈ విధంగా ఈ లైన్స్ అనేటివి కాదు, సర్కిల్స్ కానీ ఏవైనా బ్లాక్స్ కానీ ఒకేసారి ఈ విధంగా మనం అరైవ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇవన్నిటిని ఒకేసారి డైమెన్షన్స్ చూడడానికి ఇంకో కమాండ్ తీసుకోవచ్చు మనం. QDIM క్విక్ డైమెన్షన్ అని చెప్పి ఒక కమాండ్ ఉంది. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇవన్నిటిని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ విధంగా మీకు కావాల్సిన ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ అలా సెంటర్లో పెట్టాను. సో ఇవన్నిటికీ డైమెన్షన్ అనేది వచ్చింది కాబట్టి చాలా చిన్నగా ఉంది కదా. సో డైమెన్షన్ పెద్దగా చేయడానికి D టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇది డిమ్ స్టైల్ అంటే. సో ఒకసారి చూడండి ఫర్ నాలెడ్జ్ కోసం. డిమ్ స్టైల్లో టెక్స్ట్లో ఇక్కడ టెక్స్ట్ చూడండి. టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ హైట్ దగ్గర ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ హైట్ అనేది చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 టైప్ చేసి ఓకే చేసుకున్నా. సెట్ కరెంట్ అనే దానిపై క్లిక్ చేసా. క్లోజ్ అనే దానిపై చాలా పెద్దగా అయిపోయింది. అగైన్ డీపై క్లిక్ చేస్తున్నా. ఎంటర్. మోడిఫై. ఇక్కడ 4 కాకుండా 1 టైప్ చేసి ఓకే చేసా. క్లోజ్ చేసా. సో చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుండొచ్చు ఈచ్ డివిజన్ 10 యూనిట్స్ కింద మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఈజీగా డివైడ్ చేస్తూ దాని యొక్క మెజరింగ్ అనేది ఇవ్వచ్చు. దీంట్లో ఇంకో విషయం కూడా ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి నెంబరింగ్ కూడా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నెంబర్ 1 నెంబర్ 2 ఈ విధంగా యాడ్ చేయాలి అనుకునేటప్పుడు ఇక్కడ ఇంకో కమాండ్ కూడా మనం తీసుకోవాలి. ఫస్ట్ TEXT టెక్స్ట్ అని టైప్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా టెక్స్ట్ యొక్క హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ తీసుకొని ఎంటర్ చేసా. అండ్ టెక్స్ట్ యొక్క యాంగిల్ వచ్చి 0 టైప్ చేసి ఎంటర్ చేసా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది డ్రా చేయడానికి మనకు వచ్చింది. ఇప్పుడు నేను 1 అని టైప్ చేసి ఎంటర్ చేసా. అగైన్ ఎంటర్. సో ఈ యొక్క టెక్స్ట్ని కొంచెం డౌన్ సైడ్కి మూవ్ చేసుకుంటున్నా. దీన్ని స్ట్రైట్గా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కూడా కాపీ అరైవ్ చేసుకుంటున్నా. చూడండి CO కాపీ కమాండ్ ఎంటర్. ఈ యొక్క టెక్స్ట్ని ఈ యొక్క 1 అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసా. అండ్
పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఎరో అనే దానిపై క్లిక్ చేసా. ఇప్పుడు దీన్ని 12 యూనిట్స్ కింద టైప్ చేస్తున్నా, అంటే 12 డివిజన్స్. ఎంటర్. ఈ విధంగా నాకు కావాల్సిన ప్లేస్లో ఈ విధంగా పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనకు సీరియల్లో కావాలి అనుకునేటప్పుడు ఇంకో కమాండ్ అండి, టీసీ కౌంట్ అనేసి ఒక కమాండ్ ఉంది. దీన్ని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క వన్స్ అనేటివి ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇవి మనకి మొత్తం ఎక్స్ యాక్సెస్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ దానిపై క్లిక్ చేయండి. మీకు 1,1 నుంచి కావాలా, లేదు అంటే 0,1 నుంచి కావాలా అనేది మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా టైప్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ 1,1లో ఉంది కాబట్టి ఇలానే నేను కంటిన్యూ చేస్తున్నా. ఎంటర్ టైప్ చేసా. ఓవర్ రైట్ అంటే ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 లేకుండా అది 2 కింద మారుద్ది. ఓవర్ రైట్పై క్లిక్ చేసా. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనం ఈ యొక్క డివైడ్ని మనం డ్రా చేయొచ్చు. ఇది ఓన్లీ లైన్స్ పైన కాదు, మనకి పాలీ లైన్ కానీ సర్కిల్ కానీ ఏదున్నా సరే దానిపైన మనం ఇది ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.